అందరికీ నమస్తే. నా తదుపరి సమాచారం చిన్న వీడియోకి స్వాగతం. ఈ ఈ ప్రత్యేకమైన సమాచారం ప్రత్యేక వీడియోలో ఇవ్వాలనుకుంటున్న ఈ వీడియోలో నా భోజన విషయం తెలియాలనుకుంటున్నాను నేను. ఒక్కొక్కరి ఒక పద్ధతి ఉంటుంది, కాదని నేను అంటలేదు, కానీ నా అభిప్రాయం నేను తెలియజేస్తున్నాను. అని అది అన్నిగా భావించకండి. తప్పు ఉంటే మన్నించమని ముందే వేడుకుంటూ నా ఈ సమాచార సందేశాన్ని ఇస్తున్నాను. నేను ఆచరించేది చెప్తున్నాను. నేను మనం సహజమైన హస్తం అంటే కుడి చేయి వాడితే సహజమైతే హస్తం అంటే ఎడమ చేయి కూడా వాడుకోవచ్చు. కొంతమంది కుడి చేతితో భోజనం చేస్తారు, కొంతమంది ఎడమ చేతితో భోజనం చేస్తారు. అది ఓకే, తప్పు లేదు. కానీ కుడి చేతితో తింటూ ఎడమ చేతితో తినడానికి లేదు, ఇతర పదార్థాలు కానీ ఏదన్నా కానీ ఆహారమే కానీ. ఎందుకంటే అది తప్పని నా అభిప్రాయం. కుడి చేతితో తినాలి, ఎడమ చేతితో కుడి చేతిలోకి వేసుకోండి, తప్పు లేదు, తప్పదంటే. కానీ ఎడమ చేతితో తినకండి. అదే ఎడమ చేయి హస్తం ఉన్నవారు ఎడమ చేతి తినేటప్పుడు కుడి చేతిని ఎడమ చేతిలోకి వేసుకోండి, అది తప్పు లేదు. కానీ ఎడమ చేతితోనే తింటూ ఎడమ చేతితో వేసుకోవడం, లేదా కుడి చేతితో తింటూ కుడి చేతితో వేసుకోవడం కానీ, కుడి చేతితో తింటూ ఎడమ చేతితో తినడం కానీ అది పొరపాటు నా అభిప్రాయం. కనుక ఈ ఆహార విషయంలో నేను చెప్తున్నాను. ఇది నేను గమనించిన మటుకు నా ఆలోచన మేరకు నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. కొంతమంది గమనించడం జరిగింది నేను, కనుక నేను ఆచరించేదే చెప్తున్నాను. నాకు పెద్ద శాస్త్రాలు తెలియవు, పెద్దగా శాస్త్రాలు తెలియవు. నేను నా శాస్త్రమే నేను పాటిస్తాను, నా ధర్మమే పాటిస్తాను. ఎందుకంటే నేను పెద్దగా అది అవగాహన లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను నా సమాచారం. దీనిలో మాట లేదు కాబట్టి. కనుక మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేస్తారు కాబట్టి అట్లాగే నా అభిప్రాయం కూడా నేను తెలియజేస్తున్నాను. తప్పేం లేదు దాంట్లో. నాకు నచ్చింది నేను ఆచరిస్తాను, నచ్చకపోతే లేదు. అట్లాగే మీరు నచ్చితే ఆచరించడం, లేకపోతే లేదు అని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ సమాచారం ఇవ్వాలనిపించింది నాకు ఈ చిన్న వీడియోలో, కాబట్టి చిన్న వీడియోలో కొంత సమాచారం ఇస్తున్నాను నేను. కనుక నిర్ణయం మీది, అభిప్రాయం నాది, నిర్ణయం మీది అని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా సంగ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.